కుల పిచ్చి మతం పిచ్చి ఉన్న వాళ్ళు జెన్ జీలో కూడా ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను అనమాట. అంటే మీ రిలీజన్ మా రిలీజన్ అంటాము, మీ కులము మా కులము. ఎందుకు వస్తుంది ఇది అని అంటే చిన్నప్పటి నుంచి ఒక అప్బ్రింగింగ్ ఏదైతే ఉంటుందో చూడండి, దాంట్లో జరిగే ఒక చిన్న ఫ్లా ఇది. యాజ్ సింపుల్ యాజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విచ్ ఐ రీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్. నీ పేరేంటి అని ఒక బాబుని అడిగితే, చిన్న బాబు, వాడు ఎంత 3rd క్లాస్ అనుకుంటా, నీ పేరేంటి అని అంటే జనరల్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే వాడి పేరు చెప్తాడు, ఇట్లా అభినవ్ అంటే అభినవ్, లేకపోతే శ్రీరామ్ అంటే శ్రీ, అట్లా ఏదో ఒక పేరు చెప్తాడని అనుకున్నాను నేను. వాడు నా పేరు అభినవ్ అని తర్వాత పక్కన ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు, లైక్ యూనో వాట్ ఎవర్ ట్యాగ్. సో ఓకే, సో యువర్ నేమ్ ఇస్ అభినవ్ అని నేను మళ్ళీ రీఫ్రేజ్ చేశాను అనమాట. చేస్తే ఆహా అభినవ్ అని అగైన్ ఆ ట్యాగ్, రైట్. సో ఒక 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లోడికి బేసిక్ గా పేరెంట్స్ అట్లా కిడ్స్ ని రైజ్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. ఆ ట్యాగ్ అనేది ఉండడం ఇంపార్టెంట్ అనేసి ద రేజింగ్ ఇట్ లైక్ దాట్. బేసిక్ గా వాడికి తెలియదు, ఇదంతా ఏం తెలియదు, బట్ అలా రేజ్ చేస్తున్నాడు. అలా రేజ్ చేయడం వల్ల ఇంకోటి ఏంటి, వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు కాదు అని ఈవెన్ జెన్ జీలో కూడా నేను ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాను. అంటే దట్ షోస్ ఏంటంటే కాలం మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇది మాత్రం మారట్లేదు.